వ్యభిచారం కేసు కింద ముగ్గురిని అరెస్ట్ చేశాం సార్. ఇప్పుడు నలుగురు దొరికినట్టు కేసు ఫైల్ చేస్తాం. రాత్రి ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే ఊరుకుంటారా? అరెస్ట్ చేశారు. నలుగురికి ఉపయోగపడే డాక్టర్ చక్రవర్తి లాంటి మనిషిని ప్రపంచానికి అందించడం కోసం తను అక్కడే ఉంటానంది. చందుకేం కాలేదు, తను బాగానే ఉంది. గీత. నీ పేరేంటి? ఏంటయ్యా సిఐ, ఏంటిదంతా? నువ్వా? రాను సుయ, కూర్చో. ఈ మర్యాదలు తర్వాత. ఏంటి, మమ్మల్ని వ్యాపారాలు చేసుకోనివరా? మా అమ్మాయిని ఇలా తీసుకొచ్చి లోపల పెడితే అవతల కస్టమర్స్ విలువెల్లాడిపోరా చెప్పు. ఏం చేయను, తప్పలేదు. డబ్బులకి డబ్బులు తీసుకుంటారు, కేసులకి కేసులు పెడితే ఎలా? ఏదో ఒక్కటే, ఇలా రెండు కావాలంటే కుదరదు. నేను ప్రతిసారి పట్టుకుంటున్నానా? ఎన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేయటం లేదు. ఈసారి మా టార్గెట్లు పూర్తి కాలేదు అనసూయమ్మ. ఏముంది, ఇలా వెళ్తారు, అలా ఫైన్ కట్టేసి వెంటనే వచ్చేస్తారు. ఆ ఫైన్ కూడా మేమే కట్టుకుంటాంలే, కంగారు పడకు. ఆ డబ్బులు కూడా మా దగ్గర లాక్కున్న మామూలే కదా. అక్కడికి మీ జేబుల్లోంచి తీసిచ్చినట్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. సర్లే అనసూయమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు, రా కూర్చో. ఏంటి, అమ్మాయి పేరు రాసిందా లేదా? ఓసిని, నువ్విక్కడికొచ్చావా? నీకోసం ఎంత వెతికానే. అటు తిప్పి ఇటు తిప్పి రావాల్సిన చోటుకే వచ్చావు. ఏంటి, ఇది నీకు తెలుసా? తెలుసా ఏంటి, ఇది మన పాత కేసే. అవునా? మన ఏడుకొండలగాడు వలేసి పట్టుకొచ్చి అమ్మేశాడు. నిజమా? ఆ డబ్బులు కూడా సంపాదించక ముందే పారిపోయింది. ఆ రోజు తప్పించుకుంది, మళ్ళీ ఈ రోజు కనిపించింది. ఎంత దూరం పారిపోతావే? ఈ అనసూయమ్మ దృష్టిలో పడిందంటే అది సగం పతనం అయిపోయినట్లే. ఇదిగో సిఐ, ఇది నా కేసు, నాకే కావాలి. దీని మీద చాలా పెట్టుబడి పెట్టాను. నువ్వు అంతలా అడగాల అనసూయమ్మ? నీకంటే ఎక్కువ ఎవరు చెప్పు? కోర్టులో ఫైన్ కట్టాక సరాసరి నీ కారే ఎక్కిస్తా, ఎత్తుకుపో. వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయి. ఎస్ సార్. ఏయ్, పదండి. ఏంటి, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అంటే ఊరుకో ఊరుకో ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వేం భయపడకమ్మా, నాకు జరిగింది మొత్తం తెలుసు. నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను, భయపడకమ్మా. లాయర్ గారు. సిఐ గారు, ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? రైడింగ్ లో దొరికింది. అందుకు ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్లు ఏముంటాయి, మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. లేదు సార్, అతను అబద్ధం చెప్తున్నాడు. నేను హాస్పిటల్ నుంచి వస్తుంటే రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అరెస్ట్ చేశాడు. విన్నారుగా, ఇదే మాట కోర్టులో చెప్తుంది. నిరూపించగలరా? ఈ అమ్మాయిని నా పూచీకత్తు మీద తీసుకుని వెళ్తున్నాను. పంపిస్తే బాగుంటుంది, లేదంటే నాతో కోర్టులో గొడవ పడాల్సి వస్తుంది.
ఈ అమ్మాయి అరెస్టు వెనుక ఎవరున్నారో నీకే కాదు నాకు తెలుసు. నేనొచ్చాక కూడా వదలను అంటే మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. ఎందుకు మేడం? పంపిస్తాను, తీసుకుని వెళ్ళండి. తీసుకెళ్ళండి సార్. మీకు నాకు మధ్య గొడవలు ఎందుకు? తీసుకెళ్ళండి. అమ్మా వెళ్ళిపోండి అమ్మా. ఉమ్. పదమ్మా చందు, పద. ఇవిగోండి షూరిటీ పేపర్స్. మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ తప్పిపోయింది సిఐ. ఎక్కడికి పోతుంది? చక్రవర్తి గారి ఇంట్లోనే ఉంటుంది. నేను చూస్తాగా దాని సంగతి. డాడీ, దాన్ని అరెస్ట్ చేయించి అంతటితో ఆపేస్తారా? అది ఈ ఊరు నుంచి వెళ్లిపోయే ఏర్పాటేం చెయ్యరా? ఊరి నుంచి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుందమ్మా? మీ ఆయన అది ఎక్కడుంటే అక్కడికే వెళతాడు. అది అసలు భూమి మీద లేకుండా చేస్తే అంటే చంపేస్తారా? మనకెందుకమ్మా లేనిపోయిన తలనొప్పి? మనం చంపకుండా, మన చేతికి మట్టి అంటకుండా తనంతట తానే అవమానాల పాలై ఏ ఆత్మహత్య చేసుకుందనుకో ఎలా ఉంటుంది? అదెందుకు సూసైడ్ చేసుకుంటుంది డాడీ? మనల్ని ఏడిపించడానికే కదా వచ్చింది. సూసైడ్ చేసుకునేలాగా నేను చేస్తా కదమ్మా. దాని పరువు తీసి 10 మందిలోనూ అవమానాల పాలు చేయటానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేశాను. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది? దాన్ని కోర్టుకు తీసుకువెళ్తున్నారా? ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అది బ్రోతల యాక్ట్ కింద అరెస్ట్ అయిన విషయం అన్ని పేపర్లోనూ రావాలి, అన్ని టీవీలోనూ రావాలి. దాని బ్రతుకు అల్లరల్లరైపోవాలి. అన్నీ చేసేవాడినే సార్, కానీ ఆ అమ్మాయిని విడిపించుకుపోయారు కదా, ఇంకేం చేయాలి చెప్పండి? విడిపించుకుపోయారా? ఎవరు? ఎవరో అయితే నేనెందుకు వదిలేస్తాను సార్? మీ ఆవిడ శారద గారే లాయర్ని తీసుకుని వచ్చారు. ఆయన పాయింట్స్ తిరగేసేసరికి పంపించాల్సి వచ్చింది. లేదంటే నేను ఇరుక్కుపోయేవాణ్ణి. అలా ఎలా వదిలేస్తారయ్యా? ఈరోజు ఆవిడొచ్చింది, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఎవరొచ్చినా అలాగే వదిలేస్తారా? ఎన్ని ప్లాన్స్ చెప్పావు, నేనెన్ని ఊహించుకున్నాను. ఎందుకు ఇలా చేశావు? నేనేం చేయను సార్. ఇంట్లో అందరూ ఓ మాట మీద ఉండాలి గాని ఒక్కొక్కరు ఒక్కో మాట మీద ఉంటే ఎలా చెప్పండి? అయినా మీకు విషయం చెప్తాను సార్. ఆ అమ్మాయిని ఇక్కడ బ్రోతల హౌస్ ఓనరు గుర్తుపట్టింది. ఆ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ చేతుల్లోనే పడిందంట. అక్కడి నుంచి తప్పించుకుని మీ అల్లుడు గారింట్లో చేరింది. వాళ్ళు ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోవాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటకుండా వదిలించుకోవాలి అంటే మీరు ఓసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి చూడండి. సరే, వాళ్ళ నెంబర్ పంపించు. అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను. ఏమైంది డాడీ? నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. ఆ చందును బ్రోతలుగా అరెస్ట్ చేసి అన్పాపులర్ చేద్దామనుకుంటే మీ అమ్మాయి అన్ని సర్వనాశనం చేసేసింది. అమ్మా? మీ అమ్మాయి దాన్ని విడిపించి తీసుకుని వెళ్ళిపోయిందట. ఎక్కడికి?
కాఫీ తీసుకోండి. నర్సయ్య, అయ్యా. చందు ఇంటికి రాలేదా? లేదయ్యా. ఎంతవరకు రాకపోవడం ఏంటి? రాత్రి అనగా వెళ్ళిన మనిషి ఎంతవరకు ఎందుకు రాలేదు? రాత్రి ఫోన్ చేసినప్పుడు అప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పిందే, ఇంకా రాకపోవడం ఏంటి? ఒకసారి ఫోన్ చేసి చూడు. ఆడపిల్ల అర్ధరాత్రి వెళ్తానంటే శారదమ్మ గారు ఒప్పుకోరు కదయ్యా. రాత్రి అక్కడే ఉండమని చెప్పుంటారు. కానీ తెల్లారిన తర్వాతైనా సరే రావాలి కదా నర్సయ్య. ఇంకా ఎందుకు రాలేదు? ఎందుకన్నా మంచిది ఒకసారి ఫోన్ చేయి. పదమ్మా రా. నేను చెప్పాను కదయ్యా, అర్ధరాత్రి ఆడకూతురు పంపించడం ఇష్టం లేక అక్కడే ఉంచుంటారు. అమ్మగారే దగ్గరుండి తీసుకొస్తున్నారు చూడండి. చేయించింది ఇది. రాత్రి ఇంటికి రానిదానివి ఓ ఫోన్ చేసి రావడం లేదని నర్సయ్యకైనా చెప్పాలి కదా. నువ్వు రాలేదని ఎంత కంగారు పడుతున్నావు చూడు. మీరైనా ఫోన్ చేసి చెప్పాల్సింది అత్తయ్య. ఏం చెప్పను బాబు, మంచి చేయడానికి వచ్చిన మనిషిని మానవత్వం లేని మనుషులు అన్యాయం చేశారని చెప్పనా? లేక పసిబిడ్డ ప్రాణం కాపాడిన ఓ దేవతని మీ మావగారు పోలీస్ స్టేషన్లో పెట్టించి పాపం చేశారని చెప్పనా? ఏం చెప్పను? చేంటత్తయ్య మీరనేది? అవును బాబు, రాత్రంతా చందు పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఎందుకు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు? ఏమైంది చందు? అసలేం జరిగింది అత్తయ్య? పాపం చేస్తున్నారు బాబు. నా కన్న బిడ్డైనా, నా మెడలో తాళి కట్టిన భర్త అయినా వాళ్ళు చేస్తుంది చాలా తప్పు. వరం ఇవ్వడానికి వచ్చిన దేవతని హింసించారు. వాళ్లే చందుని అన్యాయంగా అరెస్ట్ చేయించారు. నేను వెళ్ళడం కాస్త ఆలస్యమైతే ఈ పిచ్చి పిల్ల జీవితం సర్వనాశనమైపోయేది. అమ్మా చందు, ఆ రాక్షసులు చేసిన పాపానికి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. వాళ్ళకి మంచితనం, మానవత్వం విలువలు తెలియవమ్మా. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, డబ్బు డబ్బు డబ్బు. డబ్బు మత్తు తలకెక్కించుకుని ఇలాంటి పాపాలు ఎన్నో చేస్తారు. అలాంటి వాళ్లలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించుకో. మృగాలు మారం. క్రూరత్వం అనేది వాళ్ళకి పుట్టుకతో వచ్చింది. పాలు పోసినా పాము కాటేస్తుంది, ప్రేమతో పెంచినా పులి చంపేస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకమ్మా. పవిత్రమైన నిన్ను ఒక పతితం చెయ్యాలని చూశారు. ఇంతకంటే దారుణం ఉండదు. నా మనవరాలకి ప్రాణం పోసావు. ప్రతిఫలం ఎలాంటిదిచ్చారో చూసావుగా. నన్ను క్షమించు తల్లి. బాబు, వాళ్ళు చేసిన తప్పులకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవయ్యా. వస్తాను.
వెళ్ళిపో చందు. చింక ఇక్కడే ఉండి చిన్న అవమానాలు పడాల్సిన అవసరం నీకు లేదు. ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో మా జీవితాలను చక్కదిద్దడం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. వెళ్ళిపో అమ్మా. ఈ ఊరిని మనుషుల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి డాక్టర్? వెళ్ళకపోతే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పర్వాలేదు డాక్టర్, నాకు కావాల్సింది వాళ్ళు కాదు, మీరు. మీరు సంతోషంగా ఉండాలి. నేనంటే ఎందుకింత అభిమానం? నేనేం చేశానని? నాకేదో చెయ్యాలని కాదు డాక్టర్, మిమ్మల్ని నమ్ముకున్న ఎంతో మందికి ఏదో ఒకటి చేస్తారని. దేవుడిచ్చిన ఆయుష్ అనుభవించకుండా రోగాలతో రుష్టులతో బాధపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. బతకాలన్న ఆశున్నా సరైన వైద్యం అందక బతుకు చాలించుకుంటున్న అభాగ్యులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు డాక్టర్. వాళ్ళందరి కోసమైనా సరే మీరు మళ్ళీ డాక్టర్ చక్రవర్తిగా మారండి. ఆ రోజు నేను వెళ్ళిపోతాను. ప్రాణం పోతుందని తెలిసి భయంతో చచ్చిపోయే వాళ్లను కాపాడడానికి మీరు దేవుడిగా మారాలి. ఆ రోజు నేను వెళ్ళిపోతాను. ఓ మనిషి మరో మనిషికి ఆకలి తీర్చొచ్చు కానీ ఆయుష్ పోయగలిగేది మాత్రం మీలాంటి డాక్టర్స్ మాత్రమే సార్. మీరు మీకోసం కాదు, లోకం కోసం బతకాలి. మీరు అలా మారండి. అప్పుడు నిజంగా నేను వెళ్ళిపోతాను. మీ అమ్మాయి దాన్ని విడిపించి తీసుకుని వెళ్ళిపోయిందట. అయ్యగారు, కాఫీ. అమ్మగారు, కాఫీ. అవతలికి. నీకెన్నిసార్లు చెప్పాను నా మూడు బాలేనప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని? వెళ్ళావు. ఎందుకమ్మా ఎవరి మీదో కోపం తన మీద చూపిస్తావు? ఇంకెవరి మీద చూపించాలో తెలియడం లేదు డాడీ. అసలు ఈ ఇంట్లో ఎందుకు పుట్టానా అని అనిపిస్తోంది. ఎవరైనా బయట వాళ్ళు ద్రోహం చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం, కానీ ఇంట్లో వాళ్లే ద్రోహం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరు ఎంతో ప్లాన్ చేసి ఆ చందుని ఇరికించారు, కానీ చివరికి ఏం జరిగింది? మన ఇంట్లో వాళ్లే మనకు అన్యాయం చేస్తుంటే ఎలా డాడీ? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? అసలు నువ్వు నాకు కన్న తల్లివా లేక సవతి తల్లివా? ఈ అనుమానం నీకు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీకు ఏమైనా అనుమానాలున్నాయా? ఉంటే చెప్పండి. ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఆ పిల్లని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి వచ్చావు? నీకేం అవసరం వచ్చిందని వెళ్ళావు? అదేమన్నా నీకు చుట్టమా లేకపోతే ఏమైనా రక్త సంబంధమా? రక్త సంబంధం కాదు, చుట్టం అంతకంటే కాదు. మరెందుకని విడిపించావు? పాప పరిహారం. ఆ? మీరు చేసిన పాపానికి
నేను పరిహారం చెల్లించుకుని వచ్చాను. మేం పాపం చేశావా? ఏ పాపం చేశావ్? ఒక అమాయకురాల్ని అలా అరెస్ట్ చేయించడం పాపం కదా? చిన్న పిల్లని తీసుకెళ్లి ఒక తిరుగుబోతుగా చిత్రీకరించాలనుకోవడం పాపం కదా? అంటే అది చేసింది కరెక్టా? నా కూతుర్ని వల్లో వేసుకుని నా మొగుణ్ణి బుట్టలో వేసుకుంది. అది నీకు ఒప్పయిందా? అలాంటి వాళ్ళకి అలాంటి శిక్షే పడాలి. ఎవరికి ఎలాంటి శిక్ష పడాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, ఆ భగవంతుడు. ఆ అమ్మాయి లేకపోతే నీ కూతురు నీకు దక్కేదే కాదు. ఆ అమ్మాయి కోసం నీ కూతురు పరితపిస్తూ ఉంటే నీ బిడ్డ కోసం ఆ అమ్మాయి హాస్పిటల్ చుట్టూ తిరిగింది. దానికి నువ్విచ్చే బహుమానం ఇదేనా? ఎవడు తిరగమన్నాడు? ఆ? ఆవిడ గారు లేకపోతే నా మనవరాలకి ఏమవుద్ది? హాస్పిటల్లో 10 మంది చైల్డ్ స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు నా మనవరాలను బ్రతికిస్తారు. అక్కడికి ఏదో ఆవిడే వచ్చి కాపాడినట్టు క్రెడిట్ అంతా దానికేస్తున్నావు. ఏరు దాటాక తెప్ప తగలేయడం మంచి మనుషుల లక్షణం కాదండి. అదే హాస్పిటల్లో అంతమంది డాక్టర్లు బిడ్డ బతుకుతుందో లేదో అని తికమక పడుతుంటే నా బిడ్డ బతుకుతుందా లేదా అని మీ కూతురు కంటికి ధారగా ఏడ్చింది. ఎవరూ కాపాడలేవని చేతులెత్తేస్తే ఆ నిమిషంలో దేవతలా వచ్చింది తను. ఆ అమ్మాయి అల్లుడు గారిని దగ్గరుండి తీసుకొచ్చింది. అంతమంది డాక్టర్లు ఇవ్వలేని ట్రీట్మెంట్ అల్లుడు గారికి ఓదార్పు ఇచ్చింది. ఆవిడ గారి గొప్పతనాన్ని పొగిడింది చాలు, ఇంకా ఆపు. అది చేసింది ప్రతిదీ గొప్పదే అంటూ ఆకాశానికి ఎత్తుతున్నావే, అది చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? నా మొగుణ్ణి వల్ల వేసుకోవడం తప్పు కాదా? నాకు తెలియకుండా నా కూతుర్ని తీసుకెళ్లి ఆయన కప్ప చిప్పింది, అది తప్పు కాదా?